మనతో పాటు ప్రొఫెసర్ శేషు సార్ కూడా జాయిన్ అయ్యారు. సో తమిళనాడులో ఒక భారీ అప్డేట్ అని చెప్పాలి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖతో పాటు ఎమ్మెల్యేల మంత్రుల జాబితాను కూడా గవర్నర్కు విజయ్ అందించారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ 113 మందితో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విజయ్? ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న. విజయ్కి ఆ బలం ఎక్కడి నుంచి రాబోతోంది? ఎవరు మద్దతు ఇవ్వబోతున్నారు? ఏ ధైర్యంతో మ్యాజిక్ ఫిగర్ 118ని సాధిస్తారు? ఇదే ఇప్పుడు ఒక ప్రశ్న ఖచ్చితంగా కనిపిస్తోంది. సో దీనికి విజయ్ దగ్గర ఏం క్లారిటీ ఉందో చెప్పాల్సినటువంటి కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. బట్ ఏదేమైనా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధమైపోయింది. రైట్ శేషు సార్, గుడ్ మార్నింగ్. శ్రీకాంత్, సో ఎట్లా 113 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు విజయ్? ఏంటి విజయ్ ధైర్యం ఏంటి? ఏం కాన్ఫిడెన్స్ ఏంటి? గ్రీన్ సిగ్నల్ అయితే గవర్నర్ ఇవ్వడం జరిగింది, ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఏంటి విజయ్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? శ్రీకాంత్, గత 24 గంటలుగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ అస్థిరతకు గవర్నర్ నిర్ణయంతో ఒక తెరపడింది. ముఖ్యంగా గవర్నర్ ఒత్తిడికి గురైనట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే సభా సంప్రదాయాల ప్రకారమైన, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమైన, రాజ్యాంగ నిబంధనల ప్రకారమైన, గతంలో నెలకొల్పినటువంటి సంప్రదాయాల ప్రకారమైన సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినటువంటి పార్టీకి మొదటి అవకాశం ఇవ్వాలి ప్రభుత్వ ఏర్పాటుకు అనేటటువంటిది ఉన్నటువంటి నేపథ్యంలో, బట్ గవర్నరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి అవకాశం ఇవ్వడానికి నిరాకరించారు 2 సార్లు కలిసినప్పటికీ కూడా. కానీ అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు, తర్వాత న్యాయ సలహాల మేరకు గవర్నరు టీవీకే విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ముందుగానే మే 7వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం చేసుకున్నారు. బట్ దాన్ని ఇప్పుడు కొనసాగిస్తూ మే 7వ తారీఖు నాడు, అంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు 234 శాసనసభ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 118 కావాలి. కానీ ఇక్కడ టీవీకే విజయ్ పార్టీ 108 స్థానాల్లో మాత్రమే గెలిచింది. తను 2 స్థానాల్లో గెలిచారు. ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే ఒక స్థానానికి రాజీనామా చేస్తే 233 అవుతుంది. కాబట్టి ఉన్నటువంటి సంఖ్యాబలము కేవలం 117 శాసనసభ స్థానాలు సాధారణ మెజార్టీకి ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతుంది. కాబట్టి 117లో ఇప్పటి వరకు తను మద్దతు కూడగట్టుకున్నది. తను గెలిచినటువంటి 107తో పాటు 108, ఒక -1 అంటే 107తో పాటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక 5 శాసనసభ స్థానాలు మద్దతుతో కలిపి తన దగ్గర ఉన్నటువంటిది 112. గవర్నర్ కూడా 112 మంది మద్దతు ఉన్నటువంటి శాసనసభ్యుల లిస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకొక 5 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి. ఈ 5 మంది శాసనసభ్యుల మద్దతు ఎలా కూడగట్టుకుంటారు అనేటటువంటిదే ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. ఒకటి, జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ లో, సభలో బల నిరూపణ సమయంలో ఈ 5 తక్కువగా ఉన్నటువంటి స్థానాలను నిరూపించుకోవడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కానీ ఎక్కడి నుంచి 5 శాసనసభ స్థానాల మద్దతు కూడగట్టుకుంటారు అనేది వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు చాలా స్పష్టంగా వచ్చినటువంటి ఒక అంశం ఏంటి అంటే, ఏఐడిఎంకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. వాళ్ళకి 47 శాసనసభ స్థానాలు ఉన్నాయి. తర్వాత డిఎంకే 59 స్థానాల్లో గెలిచారు, వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అయితే ఏఐడిఎంకే దగ్గర ఉన్నటువంటి అలయన్స్ పార్ట్నర్ దగ్గర 5 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఒకటి పిఎంకే 4, రెండోది ఏఎంఎంకే 1, దినకరన్ పార్టీకి సంబంధించినటువంటి ఒకటి. ఆ 5 వాళ్ళ స్టాండ్ ఇప్పటి వరకు చెప్పలేదు. వాళ్ళ స్టాండ్ తెలుస్తుంది. వాళ్ళ స్టాండ్ తెలిసిన తర్వాత టీవీకే విజయ్కి మద్దతు ఇస్తారా లేదా అనేది ఒకటి కావాలి. రెండోది, డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్పింది, డిఎంకే నుండి డీలింక్ అయిపోయింది. కానీ మిగతా పార్టీల వైఖరిలో ఇప్పటి వరకు వీసీకే పార్టీ ఒక స్పష్టత ఇవ్వలేదు. వీసీకే పార్టీ కూడా టీవీకేకి మద్దతు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ ఒకే రకమైనది కాబట్టి టీవీకే 2 శాసనసభ స్థానాలు గెలిచింది, వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐయుఎంఎల్ 2 స్థానాలు గెలిచింది, వాళ్ళు మద్దతు ఇవ్వమని తెగేసి చెప్పారు. అది ఒక అంశం. రెండోది, సిపిఎం సిపిఐకి చెరి 2 స్థానాలు గెలిచారు, 4 స్థానాలు.
వాళ్ళు కూడా డిఎంకే తోటే ఉంటామనేటటువంటి ఒక ప్రకటన చేశారు. వాళ్ళ నుంచి కూడా మద్దతు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇంకొక పార్టీ డిఎండికే పార్టీ ఒకటే స్థానాన్ని గెలిచింది. వాళ్ళు కూడా డిఎంకేతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళు కూడా మద్దతు ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు కావలసినటువంటి సీట్లు ఒక 5 కావాలి మెజార్టీకి. ఇద్దరు వీసీకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా 3 షార్టేజ్ ఉంటుంది. బట్ ఈ మద్దతు కూడగట్టుకోవటం ఎలా అనేటటువంటి ఒక ప్రశ్నకు ఈ పార్టీల వైఖరి స్పష్టమైతే, ఎవరిది వీసీకేది స్పష్టం కావాలి, ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పిఎంకేది స్పష్టం కావాలి, స్పష్టత ఇవ్వలేదు. తర్వాత ఏఎంఎంకే కూడా స్పష్టత ఇవ్వలేదు, అది స్పష్టత ఇవ్వాలి. ఈ 3 పార్టీలు స్పష్టత ఇస్తే విజయ్ మెజార్టీ సాధిస్తాడా లేదా అనేది తెలిసిపోతుంది. శ్రీకాంత్, ఒక 3 సంఘటనలు చెప్తాను మీకు నేను. 1996లో వాజ్పేయి సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతగా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రధానమంత్రిగా. కానీ 13 రోజులకి తను మద్దతు కూడగట్టుకోలేక రాజీనామా చేశారు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, 2018లో యడ్యూరప్ప కూడా 104 శాసనసభ స్థానాలతోటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మద్దతు కూడగట్టుకోలేకపోయారు, రాజీనామా చేశారు. 2019లో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేతగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మద్దతు కూడగట్టుకోలేక రాజీనామా చేశారు. బట్ ఇప్పుడు కూడా టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. బట్ మద్దతు కూడగట్టుకోవటానికి గవర్నరు ఒక టైం బౌండ్ ఇస్తాడు. ఆ టైం లోపు బల నిరూపణ చేసుకోవాలి సభలో. ఒకవేళ బల నిరూపణ చేసుకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. బల నిరూపణ చేసుకోలేకపోతే రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇక్కడ టీవీకే విజయ్కు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటి అనంటే, తను ఒక 5 అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు అధికారానికి. ఆ 5 శాసనసభ స్థానాల మెజార్టీని సాధించడం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. ఈ పార్టీలు ఏవి మద్దతు ఇవ్వకపోయినా జరిగేటటువంటి లాలూచి పరిణామాలు ఉంటాయి. లాలూచి పరిణామాలు అంటే ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, ఏఐడిఎంకే పార్టీలో అనేక మంది శాసనసభ్యులు టీవీకేకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. ఒకవేళ ఆ పార్టీ రిజిడ్ గా ఉండి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీ నుండి శాసనసభ్యులు బయటకు వచ్చి రాజీనామా చేయటమో, లేకపోతే బయటకు వచ్చి టీవీకేకి మద్దతు ఇవ్వటమో గనక జరిగితే సింపుల్ గా సాధారణ మెజార్టీని సాధించే అవకాశం ఉంది. బట్ ఎట్ లాస్ట్ విజయ్ సాధారణ మెజార్టీని చేరుకోవటం పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు జరిగినటువంటి డ్రామా, జరిగినటువంటి పరిణామాలు, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓ దగ్గర ఒక నిబంధన, ఇంకో దగ్గర ఇంకొక నిబంధన పాటించడానికి ఇవాళ లోక్ భవన్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకుండా ఉంటే మంచిది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నర్లను అడ్డం పెట్టుకొని ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూల్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ లోక్ భవన్లను అడ్డం పెట్టుకొని తన వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఉన్న దగ్గర ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం. గతంలో మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టారు, పినరయ్ విజయన్ ఇబ్బంది పెట్టారు, కేజ్రీవాల్ ని ఇబ్బంది పెట్టారు, స్టాలిన్ ఇబ్బంది పెట్టారు. బట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయకముందే టీవీకే విజయ్ కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది గవర్నర్ వ్యవస్థకి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాజ్యాంగానికి మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు కూడా ప్రజల ఒత్తిడి మేరకు, తర్వాత వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకే రాజేంద్ర అర్లేకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి దశలోనే ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. బట్ విజయ్ తనకు కావాల్సినటువంటి ఒక 5 శాసనసభ స్థానాలను కూడగట్టుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. అక్కడ చాలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మద్దతు ఇవ్వడానికి అనేక మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ ప్రభుత్వము సాధారణ మెజార్టీతో ఏర్పడుతుంది. ఎంత మేరకు స్థిరత్వాన్ని కొనసాగిస్తుంది, ఎంత మేరకు మంచి పాలన అందించగలుగుతుంది, ఒక అనుభవ రాహిత్యం లేనటువంటి ఒక టీము మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎంత మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తారనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. 2 ద్రవిడ పార్టీలకు తీసిపోని విధంగా టీవీకే కూడా తమిళనాడు ప్రజలకి అనేక రకాల హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చడానికి అదనంగా 42,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇప్పటికే తమిళనాడు దేశంలోనే అత్యధిక అప్పులు చేసినటువంటి రాష్ట్రంగా నిలబడింది. బట్ ఈ 42,000 కోట్ల రూపాయలను ఎలా సమకూర్చుకుంటారు, తను ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎలా అమల్లోకి తీసుకొస్తారు, ఎలా సుపరిపాలన ఇస్తారు, ఎలా మంచి పరిపాలన అందిస్తారు, ప్రభుత్వాన్ని 5 ఏళ్లు ఎలా కొనసాగిస్తారు అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇక తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వాన్ని ఎలా నడిపించబోతున్నారు, కొత్త టీంతో ఎలా విజయ్ ముందడుగు వేయబోతున్నారు చూడాలి. సో మొత్తానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయం ఆసనమైంది.